ఓం ప్రకృతి నమ. మీ అందరమ్మ చూడు, నేనేమన్నా మీరు శ్రీమాత్రే నమ అంటూ పూజ చేయండి. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం ప్రకృత్యే నమ. ఓం వికృత్యే నమ. ఓం విద్యాయై నమ. ఓం సర్వభూత ప్రదాయై నమ. ఓం శర్ధాయై నమ. ఓం విభూత్యే నమ. ఓం సురభ్యే నమ. ఓం పరమాత్మికాయై నమ. ఓం వాచయే నమ. ఓం పద్మలయాయై నమ. ఓం పద్మాయై నమ. ఓం శుచయే నమ. ఓం స్వహాయై నమ. ఓం స్వధాయై నమ. ఓం సుధాయై నమ. ఓం ధన్యాయై నమ. ఓం హిరణ్యై నమ. ఓం లక్ష్మీయై నమ. ఓం నిత్యపుష్టాయై నమ. ఓం విభావార్త్యై నమ. ఓం ఆదిత్యై నమ. ఓం దిత్యై నమ. ఓం దీప్తాయై నమ. ఓం వసుదాయై నమ. ఓం వసుదారణ్యై నమ. ఓం కమలాయై నమ. ఓం కాంతాయై నమ. ఓం కామాక్షిణ్యై నమ. ఓం క్రోధ సంభవాయై నమ. ఓం అనుగ్రహప్రదాయై నమ. ఓం బుధయై నమ. ఓం మనఘాయై నమ. ఓం హరివల్లభాయై నమ. ఓం అశోకాయై నమ. ఓం అమృతాయై నమ. ఓం దీప్తాయై నమ. ఓం లోకశోక వినాశిన్యై నమ. ఓం ధర్మనిలయాయై నమ. ఓం కరుణాయై నమ. ఓం లోకమాత్రే నమ. ఓం పద్మప్రియాయై నమ. ఓం పద్మహస్తాయై నమ. ఓం పద్మాక్షిణ్యై నమ. ఓం పద్మసౌందర్యై నమ. ఓం పద్మోద్భవాయై నమ. ఓం పద్మముఖిన్యై నమ. ఓం పద్మనాభప్రియాయై నమ. ఓం రమాయై నమ. ఓం పద్మమాలంధరై నమ. ఓం దేవిన్యై నమ. ఓం పద్మిన్యై నమ. ఓం పద్మగంధిన్యై నమ. ఓం పుణ్యగంధాయై నమ. ఓం హృప్రసన్నాయై నమ. ఓం ప్రసాదుకిన్యై నమ. ఓం ప్రభాయై నమ. ఓం చంద్రవదనాయై నమ. ఓం చంద్రాయై నమ. ఓం చంద్రసహోదరిన్యై నమ. ఓం చతుర్భుజాయై నమ. ఓం చంద్రరూపాయై నమ. ఓం ఇందిరాయై నమ. ఓం ఇందుశీతలాయై నమ. ఓం ఆహ్లాదరణ్యై నమ. ఓం పుష్టియే నమ. ఓం శివాయై నమ. ఓం శివకర్త్యై నమ. ఓం సత్యే నమ. ఓం విమలాయై నమ. ఓం విశ్వజనన్యై నమ. ఓం విశ్వజనన్యై నమ. ఓం తుష్ట్యై నమ. ఓం దారిద్ర్యనాశిన్యై నమ. ఓం పీతపుష్కరిణ్యై నమ. ఓం శాంతాయై నమ. ఓం శుక్లమాలంభ్యరాయై నమ. ఓం శ్రియాయై నమ. ఓం భాస్కరిణ్యై నమ. ఓం బిల్వనిలయాయై నమ. ఓం వరారోహ్యాయై నమ. శ్రీ భువనేశ్వరిణ్యై నమ. మొత్తం వేసేయండి అమ్మ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణ నమోస్తుతే. అందరూ చెప్పండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం శ్రీ అష్టోత్తరశతనామావళి సమాప్తః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళీ మహారాజేశ్వరి వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపాగ్ని సమర్పయామి. కడ్డీలు వెలిగించండి. అక్కడ కూడా కడ్డీలు వెలిగించండి అప్ప. అందరికన్నయ్యా సాంబ్రాణి కడ్డీలు. ఏది అక్కడికే కొంచెం ఉంటా మొత్తం చాలా ఉందా. అమ్మవారి దగ్గర పెడతాం. పూజ చేసింది అక్కడే కదా వాళ్ళు. పూజ చేసింది అక్కడే కదా వాళ్ళు. అది మనం ఏంటంటే అక్కడ చేస్తాం కదా. ఇక్కడ మీరు చేశారు కాబట్టి ఇది అవసరమా? అక్కడ చేశారు కదా పూజ అమ్మవారి దగ్గరే కదా. లాంచ్ చేసి అక్కడ
లోపల ఏంటంటే బయట చేపిస్తాం. అమ్మా నువ్వు అడ్డలే బాయ్ లేకపోతే కూర్చో. ధూపాగ్ని సమర్పయామి. లేదా అక్షింతల పూలు తీసుకోండి. తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర, కలశం దగ్గర కానీ ఫోటో దగ్గర కానీ అక్షింతల పూలతో ఇక్కడ 24 ఉన్నాయి గోవింద నామాలు చెప్పాలి. ఓం తీసుకున్నారా? అక్షింతల పూలు. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశవాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకృష్ణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యున్యాయ నమః, ఓం అనురుద్రాయ నమః, ఓం పురుషోక్తాయ నమః, ఓం అక్షితాయ నమః, ఓం జనార్దాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం మరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు లేదమ్మా, ద్వారం చూసారా? దారాలు, నవసూత్రాలు, దానికి పూజ చేయండి. నేను చెబుతుంటాను, మీరు కూడా పలకండి. ఇది 9 దరాలు ఉంటాయి, 9 సూత్రాలు ఉంటాయి. చెప్పండి. పూజ అయిపోయిన తర్వాత కట్టుకోవాలి. దారాలు ఉన్నాయి చూసారు? తోరం ఆనకి మీరు కట్టుకునే తోరం ఉంది చూసారా? ఆ తోరాలు అమ్మవారి దగ్గర పెట్టండి. ఆ తోరాలకు పూజ చేయండి. ఇందాక మీకు ఇచ్చారు చూడు తోరాలు, దారాలమ్మా, అవి వాటికి పూజ చేయాలి. అక్షంతల పూలు తీసుకున్నారా? చెప్పండి. ఓం కమలాయ నమః, ప్రథమం గంధం పూజయామి. ఓం రమాయ నమః, ద్వితీయ గ్రంథం పూజయామి. ఓం లోకమాత్రే నమః, తృతీయ గ్రంథం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః, చతుర్థ గ్రంథం పూజయామి. ఓం మహాలక్ష్మిన్యే నమః, పంచమ గ్రంథం పూజయామి. క్షీరాబ్ధితనయాయ నమః, షష్టమ గంధం పూజయామి. విశ్వసాక్షిన్యే నమః, సప్తమ గ్రంథం పూజయామి. చంద్ర సహోదరిన్యే నమః, అష్టమ గ్రంథం పూజయామి. ఓం హరివల్లభాయ నమః, నవమ గంధం పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః, నవసూత్రతోర గ్రంథం పూజయామి. ఇప్పుడు పూజ చేశారుగా, ఆ పూజ చేసినటువంటి దాన్ని, ఆ తోరాలని, తోరాలు అంటే అది, ఆ తోరాలు తీసుకొని కట్టుకోవాలి. నేను మంత్రం చెబుతాను, దాంతో కట్టుకోవాలి. కట్టుకోండి. దక్షిణ హస్తే ఉంది. దక్షిణ హస్తి, దక్షిణ హస్తే కుడి చేతి కట్టుకోవాలమ్మా. ఇది చూడమ్మా, ఆ దారాలు తీసుకొని నేను చెబుతానండి. బంధనామి దక్షిణ హస్తే. దక్షిణ హస్తే అంటే కుడి చేయి అనమాట. కుడి చేయి తూర్పు దిక్కు పెట్టినప్పుడు దక్షిణ హస్తం అంటే ఇట్లా వస్తుంది. కుడి చేయి వస్తుంది కదా. బంధనామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్య దేహమే రమే. మళ్ళీ చెప్పండి. బంధనామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్య దేహమే రమే. అది కట్టుకోండి. ఆ దారం ఒడేయండి. అది మంగళ్యే సర్వాధికే శరణ్యత్రయంబకే దేవి నారాయణ నమస్తుతే. శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి దేవతాభ్యో నమః. ఒకసారి మళ్ళీ కడ్డీలు చూపండి అమ్మవారికి.
ఓం ధూపం వనస్పతి ధూపాగ్నిం సమర్పయామి. మార్గాపయామి. దీపం ధూపారం తర్వాత తర్వాత దీపారాధన వద్దండి. దీపారాధన వద్దండి. ధూపం అయిపోయిన తర్వాత ధూపం అంటే దీపం. కడ్డీలు. తర్వాత దీపారాధన వద్దండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాచమర్పయామి. శుద్ధ ఆదిని సమర్పయామి. మహానివేదన. కొబ్బరికాయ గుండా కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయలు అయితే పండు పెట్టండి. అది కథ నైవేద్యం పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత కదా. సరే అరటిపండు పెట్టండి అమ్మా. అరటిపండు అంటే పండు పండు పెట్టండి నైవేద్యం. ఆడోళ్ళే. ఒకటి ఇప్పుడు ఇక్కడ దేవస్థానం దగ్గర కొడతారు అయిపోయిన తర్వాత. గ్లాసులో పడుతున్నారు నీళ్ళు కానీ మాకు కావాలా. ఓం భూర్భువస్వః. ఆ గ్లాసులో పట్టొచ్చమ్మా నీళ్ళు. మీ దగ్గర గ్లాసు ఉన్నాయి, ఆ గ్లాసులో పట్టండి. అందరూ